ఏంటండి పొద్దున్నే తాగుతున్నారు? దీని మీద రాత్రే తాగాలని ఏమైనా రాసి పెట్టుందా? వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకురాపో. సుందరి, ఒక నిమిషం రా, కూర్చో. యాక్చువల్గా తాగనని నీకు మాటిచ్చాను, కానీ ఎక్కడా జాబ్ రావట్లేదు. ఇలాగే కొన్ని రోజులు కంటిన్యూ అయితే చచ్చిపోతానేమో అని భయం వేస్తుంది. నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు నాకు సూసైడ్ థాట్స్ వస్తున్నాయి. అవి అవి మర్చిపోవడానికే ఇలా తాగుతున్నాను. ఏమనుకోకు. ప్రతి నెల ₹1,00,000 పడే అకౌంట్లో వచ్చే నెల నుంచి ₹1 కూడా పడదంటే నచ్చట్లేదు సుందరి. ఎన్ని కంపెనీలు తిరిగినా ఒక్క చోట కూడా జాబ్ దొరకట్లేదండి. మీకు జాతకాల పట్టింపు ఉన్నప్పుడు ఆ జాతకమే చూపిద్దాం. కుదిరితే కుదురుతుంది, లేకపోతే ఇంకో సంబంధం చూద్దాం. ఏమంటారు? ఆహా, మంచిది. కాఫీ చల్లారిపోతుంది, ముందు తాగండి. ఇవాళ రేపు జాతకాలు ఎవరిసారి పట్టించుకుంటున్నారు? పట్టించుకోవాలి, తప్పకుండా పట్టించుకోవాలి. అసలు ఏమనుకున్నావయ్యా, నా కొడుకి నెలకు 2 లక్షల జీతం. జాతకాలు కలవకుండా పెళ్లి చేసావనుకో, 2 నెలలకు రోడ్డున పడతాడు. జాతకాలు కలవకుండా పెళ్లి చేసావనుకో, 2 నెలలకు రోడ్డున పడతాడు. ఏం కాదులేండి, అంతా బానే ఉంటుంది. నీ అమ్మ నీ అందాన్ని స్ట్రక్చర్ని చూసి అనవసరంగా పెళ్లి చేసుకున్నా కదే. అవి అవేవో జాతకాలుంటాయంట. అవి చూడకుండా నమ్మకుండా కనీసం ఆలోచించకుండా పెళ్లి చేసుకున్నా కదే. నేను అనాథగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు రోడ్డు మీదకి రాలేదు. నిన్ను పెళ్లి చేసుకున్నాక సరిగ్గా నెలకి రోడ్డు మీదకి వచ్చాను కదే. తప్పు నాదే. అయినా చూడగానే పెళ్లి చేసుకోవడం ఏంటే? ఇలాంటి దరిద్రాలు కాకుండా ఇంకేం జరుగుతాయి నా లైఫ్ లో? అసలు జాతకాలు మోస్ట్ పవర్ఫుల్ అంట. నిన్ను చేసుకున్నందుకు నేను చచ్చిపోతానేమో, అది కూడా తెలిసి చావట్లా నాకు. అయినా అమ్మా నాన్న ఉంటే అవన్నీ వాళ్లే చూసుకునేవాళ్ళు. నీకున్నా లేనట్టే. అస్సలు ఆలోచించమాక. హలో నాన్న, ఏంటమ్మా ఈ టైంలో? ఆయన ఉద్యోగం పోయింది. నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే పోయింది. నా జాతకం వల్లే ఆయన రోడ్డు మీదకి వచ్చానంటున్నారు నాన్న. నేనేం తప్పు చేశాను? నేను ఆయన జీవితంలోకి వెళ్ళలేదు కదా, ఆయనే కదా నా జీవితంలోకి వచ్చింది. నువ్వేం ఆలోచించకమ్మా. ఆయనకెవరు లేరు కదా. కోపమైనా ప్రేమైనా నీ మీద కాక ఇంకెవరి మీద చూపిస్తారు? ఓ పంచి, రేపొద్దున దగ్గరలో ఎవరైనా జ్యోతిష్కుడు ఉన్నాడేమో చూడు, వెళ్ళి జాతకం చూపించు. దానికి ఏమైనా చెయ్యాలంటే చేద్దాం. సరే నాన్న.
అమ్మా నేను జ్యోతిష్యాలయానికి వచ్చానమ్మా. చెప్పానుగా ఆయనకు పెళ్ళైన దగ్గర నుంచి అసలు ఒంట్లో బాగోట్లేదని. జాతకం కలవకపోతేనే ఇలా జరుగుతుందని చెప్పారు. ఈయన చెప్పినవన్నీ జరుగుతాయంట, అందుకే ఇక్కడికి వచ్చాను. సరే అమ్మా, ఆయన కలిసాక మళ్ళీ కాల్ చేస్తాను. అమ్మ రండి, పిలుస్తున్నారు. సరే అండి. అమ్మా మీరు రండి. చెప్పమ్మా. మా ఆయన ఉద్యోగం పోయింది. నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే పోయింది. నా జాతకం వల్లే రోడ్ మీదకొచ్చానంటున్నారు. అందుకే వచ్చాను. ఏది ఆ జాతకం ఇలా ఇవ్వు. నీ భర్త నీకు తెలియక చెప్పినా తెలియాల్సిందే చెప్పాడు. నీ జాతకంలో మాంగళ్య దోషం ఉంది. అంటే పోయిన జన్మలో మీ అమ్మో నాన్నో లేక నువ్వు మాంగళ్యం దొంగతనం చేసుండాలి. లేదంటే అన్యోన్యంగా జీవిస్తున్న ఒక జంటను విడదీసుండాలి. ఈ 2 తప్పులు జరుగుంటేనే ఈ జన్మలో మీరు అనుభవిస్తున్న దాంపత్య జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. దానికి ఏం చేయాలండి? గత జన్మలో మీరు చేసిన తప్పుకు శిక్షగా ఈ జన్మలో మిమ్మల్ని మీరు శిక్షించుకునే విధంగా ఓ పెద్ద తప్పు చేస్తే గాని నీ జాతకం మారదు, నీ జీవితం మారదు. పెద్ద తప్పంటే? నువ్వు చేయలేవమ్మా. ఈ జన్మకి ఇదే నీ తలరాతనుకుని వెళ్ళిపో. అలా అనకండి. ఆయన కోసం ఏదైనా చేస్తాను. జీవితాన్ని శిక్షించుకునేంత పెద్ద తప్పమ్మా. నీ వల్ల కాదు. ఊరికే నా సమయాన్ని వృధా చేయకు. వెళ్ళు. ఏదైనా పర్వాలేదు, నేను చేస్తాను. చెప్పండి. నువ్వు నీ భర్తతో కాకుండా మరొకరితో శారీరకంగా గడపాలి. అంత పెద్ద శిక్ష నీకు నువ్వు వేసుకుంటేనే తప్ప నీ భర్త జీవితం మారదు. ఏంటండి మీరనేది? చెప్పాను కదమ్మా, నువ్వు చేయలేవని. అంతకు మించి వేరే దారి లేదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు.